కౌండిన్య ఐఏఎస్ అకాడమీ చూపెట్టాలని కోరుకుంటున్నటువంటి మా ఇతర సమానులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు గారు. కొమ్మాలపాటి శ్రీనివాసరావు గారు నాకు ఎలా అంటే పరిచయం, నేనుండేటువంటి వెంకటరమణ ఎస్టేట్ అపార్ట్మెంట్లోనే వారు కూడా ఉండడం, చాలామంది ఉన్న 55 ఫ్యామిలీస్ ఉన్నాయి మేము ఉండేటువంటి. నాకు ప్రత్యేకమైనటువంటి నేనంటే ఎంతో ఇష్టం, ఆయనన్నా నాకు ఇష్టం. బికాస్ లవ్ బిగెట్స్ లవ్, రైట్? వెరీ సింపుల్. అక్కడ మా అబ్బాయితో సమానంగా ఆయా సందర్భాల్లో ఎలాంటి అవసరాలు వచ్చినా కూడా నేను తనని పిలవడం, వీటన్నిటికంటే పెద్దలంటే వారికి అపారమైనటువంటి గౌరవం. దాంతోపాటు సేవ అంటే చెవి కోసుకుంటారు. సేవ అంటే ఎక్కడ ఎలా ఆ రకంగా చిన్న వయసు అయినా, అంటే మీకంటే పెద్దవాళ్ళైనా చిన్న వయసు అయినా వారికి అంటే మీకు మోటివేట్. ఎందుకంటే సారు సుబ్బారావు సారు మీ మోటివేటర్ సార్ ప్రత్యూష గారు ఎక్కువ టైం పడుతుంది. మీరొక్క మిమ్మల్ని ఒక 2-3 నిమిషాలకు మిమ్మల్ని మీకు ఆశీస్సులు అందించిన తర్వాత మీ మోటివేటర్ గారు తోటి పరిచయం. ఈరోజు కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ అకాడమీ, ఐఐటి అకాడమీ పెనిగళ్ళ గ్రామంలో ఉన్నటువంటి ఈ బిల్డింగు వ్యవస్థాపకులు ఎంతోమందిని తీసుకొచ్చి ఎంతోమందికి ఇక్కడ విద్యాదానాన్ని ప్రోత్సహిస్తూ తండ్రి సమానులైనటువంటి ఈ నారాయణ గారు, అలాగే గురుతరవర్యులైనటువంటి మోటివేషన్ క్లాస్ స్టెప్స్ చైర్మన్ మన ప్రత్యూష సుబ్బారావు గారికి, అలాగే తండ్రి సమానమైనటువంటి ఆయనలాగా నేను భావించేటువంటి మన సుబ్బారావు గారికి, అందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలి. అలాగే విద్యార్థులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు నేను ఇక్కడికి రావటం చాలా అత్యద్భుతం, ఆనందం. నేను అక్కడ బయటనే కారు దిగంగానే ముందు నాకు ఇంత ఉన్నతమైనటువంటి విద్యా సంస్థని మన ఐఐటి అకాడమీ చైర్మన్ గారైన టివి నారాయణ గారు ఎన్నో రాత్రులు, ఎన్నో పగళ్ళు, ఎన్నో కష్టాలతోటి ఎంతోమంది ఆయన ముందుకు తీసుకొచ్చి ఇలాంటి ఒక సంస్థని నడపడం చాలా అత్యద్భుతం, ఆనందం. ఇలాంటి సంస్థలో మీరు విద్యార్థులుగా ఈ స్థితిలో ఇలాంటి ఉచిత విద్య ఐఐటి అకాడమీలో మిమ్మల్ని చదువుకోమని చెప్తున్నారు. ఆ రోజు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం, 80 సంవత్సరాల క్రితం ఒక అబ్దుల్ కలాం గారు కానీ, ఒక మన అంబేద్కర్ గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఆ రోజుల్లో వీధి దీపాలు కూడా లేని స్థితుల్లో మన సీసా ఉంటుంది కదా మీకు, ఆ సీసా దానికి నేను కూడా చదువుతున్నట్ల దాని మీద మూతకి ఒక హోల్ చేసి దానికి ఒక క్లాత్ పెట్టామని దాంతో చదువుకున్నటువంటి స్థితిగతులు. ఆ రోజు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేవు, ఎవరు సేవా సంస్థలు లేవు, ఎవరు రూపాయి ఇచ్చేవాళ్ళు ఎదిగారు. మీకు ఏమైనా హ్యాపీగా తినడానికి ఫుడ్ అన్ని రకాలుగా చాలా ఈజీగా చదువుకోవడానికి అవకాశాలు ప్రభుత్వం కల్పించాడు. మీ తల్లిదండ్రులు ఎండనక, వాననక, రేయనక, పగలనక, పొలమనక, పుట్రనక ఎన్నో కష్ట నష్టాలతో బిడ్డలను పెంచి బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఇలాంటి సంస్థల్లో మిమ్మల్ని చదువుకోండి. మీరు చదువుకుంటే ఒక విద్యావంతుడైతే దేశాన్ని శాసించవచ్చు. ఒక విద్యావంతుడైతే మీకు సరస్వతీదేవిని మీ యందు ఆరాధిస్తే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా మీకు వస్తుంది.